అయితే ఇప్పుడు వెంకటేష్ గారు పెద్ద హిట్, మామూలు హిట్ కాదు, భూమి దద్దరిల్లిపోయి హిట్ వచ్చింది. కరెక్ట్. అంటే ఆ ఏజ్ గ్రూప్ లో హీరోలకి అంత పెద్ద హిట్లు వచ్చిన చరిత్ర లేదు. ఇప్పుడు మరి వెంకటేష్ బాబుతో మీరు చేయడానికి మీరు అడిగితే చేయడా వెంకటేష్ బాబు? అంటే అలా కాదు, నేను గేడప్ లో లేను, ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, ఆ సినిమా ప్రివ్యూ చూసాను సురేష్ దీంట్లోనే. అక్కడే వెంకటేష్ మిస్సెస్, సురేష్ బాబు వాళ్ళ ఇల్లు అందరూ ఉన్నారు, కింద సురేష్ బాబు కూడా ఉన్నాడు కింద. సురేష్, నేను ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చెప్పా, ఈ సినిమా గేమ్ చేంజర్ బాబు అన్నాను. అంటే నాకు సినిమా చూస్తుంటే ఒక షార్ట్ బడ్జెట్లో షార్ట్ టైంలో తీసే అంత మ్యాసివ్ సక్సెస్, ఇంత లైవ్లీగా సినిమా ఉంది, ఇంత టైం స్పాన్లో తీశారు, ఇది పెద్ద గేమ్ చేంజ్ అయిపోతుంది, ఫ్యూచర్ అంతా దీన్ని ఫాలో అవుతారు అనే డైలాగు నేను సురేష్ బాబు దగ్గర చెప్పాను. నాకు చూస్తుంటే నాకు ఫీలింగ్ వచ్చింది, అరే మనం ఇలా సినిమా తీయొచ్చు అనే ఒక ఆశ కూడా కలిగింది. ఆ సినిమా సూపర్. అంటే మీలాంటి ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ వెనక్కి అంటే చేయొచ్చు అని ఒక ఆలోచన, అది కూడా లేదు అంత ముందు నాకు. ఆ ఆలోచన వచ్చింది, అంటే ఇదే గేమ్ చేంజ్. మళ్ళీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి హీరోలు కూడా అలా సపోర్టివ్గా ఉంటే, నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రెమ్యునరేషన్ ఆఫ్ డైరెక్టర్ ఎంతో, హీరో ఎంతో నాకు తెలియదు. వెంకటేష్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కదా, నాదేదో బాబు కొంచెం అది కూడా ఆఫీస్కి వెళ్ళిపోతుందని ప్రెస్ మీట్. అదే తను వైట్ తీసుకునేది ఆ యాంగిల్లో కాదు, చాలా నేను విన్న వర్షన్, ఐ డోంట్ నో, చాలా తక్కువ వర్షన్, నేను ఇంకా ఎక్కువ అని విన్నాను. తను డైరెక్టర్ ఇద్దరు ఈక్వల్ గా తీసుకున్నారని చెప్తున్నారు. అది లిమిటెడ్ బడ్జెట్ లోనే అయింది, కంఫర్టబుల్ గా అయింది, హ్యాపీగా సినిమా ఆడింది. ఎప్పుడు వెంకటేష్ బాబు 100 crore దాటని వెంకటేష్ బాబు గాన్ టు మాసివ్ సక్సెస్, 300 కోట్లు వెళ్ళింది. సో ఇది గేమ్ చేంజర్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. కానీ ఇక్కడ ఏమైంది, ఇది ఒక యాంగిల్లో, అదర్ యాంగిల్లో ఇంకా పాన్ ఇండియా, నో డౌట్. నాకు మొన్న ఎవరో ఒక ఆయన వచ్చారు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి. ఆయన ఇప్పుడు సినిమా తెలుగు ఇండస్ట్రీ అంటే అసలు మొత్తం దేశాన్ని ఆలుతుంది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన. ఈజ్ సాయిబాబా యాక్ట్ చేసిన ఒక నార్త్ ఇండియన్, ఆయన చెప్పాడు మొత్తం ఇండియాని అంతా మూవ్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ అన్నారు. కరెక్ట్. బట్ ఇక్కడ ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు? రాజమౌళి గారు అంటే ఒక 2 years 3 years ఆయన ప్రోడక్ట్, అది యూ కెనాట్, అది ఎక్సెప్షనల్ కేసు, వీ కెనాట్ టేక్ జనరల్, ఇది కాదు. ఆయన అనుకోని బడ్జెట్ దాని వెయిటింగ్లో చేస్తారు. ఇవాళ ఉన్నది మైత్రి మూవీస్ స్పీడ్గా చేస్తున్నాళ్ళు, సితారా ఎంటర్టైన్మెంట్స్ 2, కొంచెం దానయ్య వాళ్ళు కొంత ఇప్పుడు ఉన్న దీంట్లో, ఒక అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ గారు బ్యానర్, ఇక కొంత అన్నపూర్ణ స్టూడియోస్ ఇది చేస్తారు. సురేష్ బాబు ఏదైనా మంచి దొరికితే చేస్తారు, వాళ్ళు సొంతంగా చేయడం కన్నా ఎంకరేజ్ చేసి చేస్తున్నారు. వీళ్ళే కదా, ఏళ్లలో దత్ గారు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు, టాప్ లో ఉన్నారు. ఏళ్లలో అగ్రెసివ్ గా వెళ్తుంది ఎవరు? ఒక మైత్రి వాళ్ళు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఎలా? వాళ్ళకి బికాస్ దే వాంట్ టు ఎంటర్, ఇది వాళ్ళకి సక్సెస్, బ్రాండ్ ఉంది, బ్రాండ్ ని ఒక కార్పొరేట్ స్టైల్లో బ్రాండ్ చేస్తున్నారు, దీనికి వస్తుంది. కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి ఇప్పుడు డేట్లు ఎలా ఇస్తారు? ఇవ్వరు. చెప్తున్నా, ఎవరైనా సరే సక్సెస్ ఉంటే వస్తారు పరిగెత్తుకుంటాం. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ ఉంది అంటే నాకు తెలియదు, వాళ్ళని నేను విమర్శించకూడదు, నాకు సంబంధం లేని ఇష్యూ. ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మీరు అడిగితే ఎవరైనా డేట్స్ ఇస్తారు, అవునా? ఎవరైనా డేట్స్ ఇస్తారు, ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్, సక్సెస్ఫుల్ హౌస్ అన్నీ ఉండేవి. బట్ నేను ఎవరో ఏదో చెప్తే విన్నాను, అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్టో కాదో నాకు తెలియదు. ఒక హీరో రెమ్యునరేషన్ ఒక సర్టన్ అమౌంట్, ఆ సర్టన్ అమౌంట్ 2 years 3 years లాగింది కాబట్టి ఒక సర్టన్ అమౌంట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు మాసివ్ సక్సెస్ ఇచ్చారు, మీరు ఒక సక్సెస్ఫుల్ హీరో వాళ్ళకి కావాల్సిన సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ డైరెక్టర్. అవును. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సపోజ్ నేను ఒక 10 కోట్లు తీసుకుంటున్నాను ఓ డైరెక్టర్, నా 10 కోట్లు నన్ను పెట్టుకోవాలి. ఆయన పోయి డైరెక్ట్గా వాళ్ళు ఎంత ఇస్తారు? 10 కాబట్టి 11 ఇస్తారు, 12 ఇస్తారు, అంతే కదా. సక్సెస్ఫుల్. కానీ నా డేట్స్ ఇమీడియట్ నాకు కావాలి, మీ రెమ్యునరేషన్ డబల్ అని మీ పని గడిచిపోద్ది. కానీ ఆ పర్టికులర్ డైరెక్టర్ ఆలోచించుకోవట్లా, నాకు 10ది 20 వస్తుంది కదా అని వచ్చింది నేను వెళ్తున్నాడు. కానీ నీ రేంజ్ 20కి వెళ్ళిపోయింది కదా, అందరు నిన్ను స్పేర్ చేయలేరు కదా, చేయలేరు కదా. అంటే నీకు సక్సెస్ అయితే ఓకే, లేకపోతే నువ్వు పడిపోతావు నెక్స్ట్. అది ఆ డైరెక్టర్ ఆలోచించుకోవాలి, అది ఆలోచించుకోవట్లేదు.
ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది 200 కోట్లు కాస్త 400 అవుతుంది, 400 500 అవుతుంది. అవుతుంది ఏంటి? అవుతోంది. అదే అవుతుంది. అవుతోంది. ఇప్పుడు నేను అంటే అది తప్పు నేను అనేది. నువ్వేమైనా కొత్త అడివా? కాదు కదా. నువ్వు అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో నువ్వు ఏదో వచ్చావు, అడ్వాన్సులు ఇచ్చావు, తీసుకున్నావు, ఓకే. యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ నౌ. అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ మైత్రి. అంటే వేరేని కాదు. ఓకే. మీకు సరిపోద్ది, మీరు ఒక్కరికి బాగుంటది. ఎందుకు? బికాజ్ మీకు మార్కెట్ ఉంది, బ్రాండ్ వాల్యూ ఉంది, అన్నీ ఉంటాయి. బట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటి? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఒక మెట్టు ఎక్కడం ఓకే, ఒక స్టేజ్ వెళ్ళినాక పడిపోవటం నెక్స్ట్, ఇంకా ఒక పీక్ వెళ్ళినాక. సో అది మీరు 10-12 ఇస్తానన్నా చేస్తాడు వాడు. 20 ఇవ్వక్కర్లేదంట. 20 అని కాదు, అలా ప్రతిదీ పెరుగుతుంది. డబుల్ చేయక్కర్లేదండి. నేను 2 విన్నాను. నాకు ఈ టాపిక్ లో మాట్లాడకూడదు, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కరెక్ట్. మీకు రెస్పాన్సిబుల్ అబౌట్ ద ఇండస్ట్రీ ఏమవ్వాలి? ఇవాళ 100 రూపాయలు ఉన్న టికెట్ని 100 రూపాయలు ఎక్కువ అనుకున్నాం మనం. అవును, దూరం చేసుకుంటున్నాం ఒక సర్టన్ పీపుల్ని. ఇవాళ దాన్ని నా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, ఒక 700 రూపాయలు 800 రూపాయలు కాస్ట్ పెరిగింది. ఎస్, కాస్ట్ పెరిగింది 100% నేను చెప్పొచ్చు. కాస్ట్ ఎందుకు పెరిగింది? ఒక సినిమా అనేది 1 yearలో మేక్ చేయాలి జనరల్గా. అంటే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్పాన్. 1 year అనేది పాత రోజుల్లో మనం చాలా షార్ట్ చేసాం. ఇవాళ ఉన్న కాలంలో 1 year. 1 year దాన్ని మీరు 2 years 3 years సినిమాని తీస్తే, ఇది మైత్రి అని కాదు, నేను జనరల్ చెప్తున్నాను, ఇంత తీస్తే అన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతాయి. ఒక రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ దాన్ 1 crore పైన అవుతుంది. అవును అవును. అంటే 1 crore పెట్టి షార్ట్స్ తీసేటప్పుడు అది పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా. ఒక చిన్న ఇది వచ్చినా క్యాన్సిల్ రేపు అంటే ఓకే అంటున్నారు. ఈ కాస్ట్ ఎక్కడ పోతుంది? అల్టిమేట్గా బడ్జెట్ టు గో టు హై రేంజ్కి వెళ్తుంది. ఎక్కడ వసూలు చేసుకోవాలి నువ్వు? ఆడియన్స్ 100 రూపాయలే ఉంది రేటు. నీకు బడ్జెట్ పెరిగిందని పెంచితే కొనుగోలుదారుడికి శక్తి పోతుంది కదా. కామన్ మ్యాన్కి సినిమా, ఆ సినిమాని కామన్ మ్యాన్కి దూరం అయిపోతున్నారు కదా. ఇవాళ మల్టీప్లెక్స్ కానివ్వండి, ఏదైనా వస్తే 2000 రూపాయలు అవుతుంది మినిమం. ఒక ఫ్యామిలీ వెళ్తే 2000 మినిమం. అదే నువ్వు ఇప్పుడు 1000 రూపాయలు చొప్పున ఇస్తే 5000 అవుతుంది. 800 1000 రూపాయలు. ఇంకా వాడి బడ్జెట్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమైపోతాయి? ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్, మీరు ఒక్కడే కాదు కదా, ఒక సినిమా అనేది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పుష్ప లాంటి సినిమాని అంత హై రేంజ్ లో చేశారు, కానీ వాళ్ళు మళ్ళీ ఒక రేంజ్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే చేస్తున్నారు. చిన్న సినిమా చేశారు, చేస్తున్నారు చిన్నవి, అంటే చిన్న రేంజ్ లోవి 1000 రూపాయల టికెట్లు పెట్టే సినిమాలు కాకుండా పెంచొద్దు. నేను అంటా, ఇవాళ అవతార్ ఉంది, అవతార్ 2 ఏదో మొన్న వచ్చింది, ఏదో వేరేది వచ్చింది. మరి దాని బడ్జెట్ వీటికి ఎన్నో రెట్లు ఉంటుంది. అది మరి ఎక్కడ సినిమా రేట్లు పెంచట్లేదు కదా. అంటే వరల్డ్ వైడ్ టెరిటరీ. ఇది కూడా నువ్వు వెన్ యు ఆర్ పాన్ ఇండియా, నీకు ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సరే ఓకే, పుష్ప నీకు ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో? అంటే పుష్పాని కాదు నేను అనేది, ఈ బడ్జెట్ మీకు వాల్యూ పెరిగింది 2 పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత చేసింది? నాకు తెలిసినంత వరకు 250 కోట్లు 300 కోట్లు 230 270 చేసింది అన్నారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ రేట్లు పెంచినా అదే, లేకపోయినా ఇదే, ఆ 250 కోట్లు. అంటే మిగతా వాళ్ళు ఆ రేట్లు వల్ల కొంచెం ఇదే. నువ్వు ఇంకా కొత్తగా అడిషనల్గా ఏమొచ్చింది? బాంబే వచ్చింది, అదరే వచ్చినాయి, అంతే కదా. నువ్వు పాన్ ఇండియా వెళ్ళినప్పుడు అందరు చూసి వలన, ఇప్పుడు రాజమౌళి అనే ఒక వ్యక్తి, అసలు ఈ సినిమా ఈ కన్వర్షన్ అవటానికి కారణం రాజమౌళి గారు. డౌట్ లే. ఒకప్పుడు మన చిన్న రేంజ్ ని పైకి తీసుకెళ్లాడు. ఎలా తీసుకెళ్లారు? మగధీర సినిమా తీసినప్పుడు దాని బడ్జెట్ నాకు తెలిసినంత వరకు, నేను విన్నది, ఇవన్నీ 100% ఐఎమ్ అథారిటీ కాదు, వచ్చేవన్నీ కరెక్ట్ గానే వస్తాయి. 37 కోట్ల రూపాయలు అయింది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ తో సహా. 30 కోట్లు ఎంతో రికవర్ అయింది. ఆయన 7 కోట్లు శాటిలైట్ అమ్మలేదు, తర్వాత చూసుకుందాం అనుకున్నారు. ఆయన పెద్ద ప్రొడ్యూసరు అరవింద్ గారు, మేనల్లుడితో తీయటం, ఆయన బాగా ఖర్చు పెట్టి తీశారు. ఆ సినిమా ఇదైంది, సక్సెస్ అయింది, రేంజ్ పెరిగింది. తర్వాత ఆయన ఈగ సినిమా ఏదో ఈయన తీసుకున్నారు. ఏ ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఒక 18 కోట్లు 20 కోట్ల బడ్జెట్లో తీశారు దాన్ని. అయినా ధైర్యంగా దానికి ఫస్ట్లో లేరు, తర్వాత వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు, చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ స్పాన్ ఇలా కాదు, విల్ గో టు బాహుబలి అని ఒక ప్లాన్కి వెళ్ళారు.
బాహుబలి బడ్జెట్ వేస్తే 100 crores 103 crores ఏదో అవుతుంది అనేది ఒక వాళ్ళ వర్షన్ అనుకున్నది కూర్చున్నప్పుడు. సో ఎంత లెక్కేసినా 70 కోట్లు మించి వచ్చేటట్టు కనపడాలి. రిటర్న్ 70-75 crores అమ్మగలం ఆ రోజున్న మార్కెట్ ప్రకారం అని ఆలోచన చేసి ఇప్పుడు ఎలా చేద్దాం, ఒక పని చేద్దాం, నేను Part 2గా చేసుకొని సెకండ్ ఫేజ్లో 75 రికవర్ అయితే మిగతాది సెకండ్ ఫేజ్లో సినిమా ఆడితే డబ్బులు వస్తుందని ఒక ఇంత క్యాలిక్యులేషన్ చేసి తీసుకెళ్ళారు. సో దానికి దాదాపు 60-70 కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాళ్ళకి కాస్ట్ ఇవన్నీ అన్నారు. అంటే అప్పుడున్న వర్షన్లో రామోజీరావు గారు కూడా సపోర్ట్ చేశారు బాగా దీని గురించి, దాని మేకింగ్ గురించి. అసలు ఎప్పుడు ఈనాడు పేపర్లో ఏ రోజు రాయలా, 2 pages 3 pages దాని గురించి మేకింగ్ ఆఫ్ మూవీస్, ఇన్ని వేల మ్యాగజైన్స్, ఇన్ని మేకప్లు, ఇన్ని గెటప్లు, ఇంత షార్ట్స్, ఇక్కడ చూడ అన్ని రాశారు, కంటిన్యూస్ వేశారు. అది చూసి ఫ్రీ పబ్లిసిటీగా మిగతా పత్రికలు కూడా ఫ్రీ పబ్లిసిటీగా ఇచ్చారు. అవును. దీనివల్ల ఏమైంది, రాజమౌళి చేసింది ఏంది, ఆడియన్స్ ఎప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఎక్కువ మందిని ఆడియన్స్ రప్పించాలనే ఒక యాంగిల్ చేసి మార్కెటింగ్ చేసుకుంటే ఎప్పుడు సినిమా చూడని వ్యక్తులు కూడా ఫస్ట్ డే సినిమాకి వచ్చేటట్టు రప్పించుకున్నాడు. అక్కడ ఏం రేట్లు పెరగల. ఎప్పుడైతే ఒక పెద్ద ఆయన, ఒక పొలిటీషియను, రాయలసీమ పొలిటీషియను, చాలా పెద్ద ఆయన ఆ సినిమాని ఫస్ట్ డే చూడటానికని వచ్చాడు. ఆయనకి అసలు థియేటర్కి ఎప్పుడు వెళ్ళా, ఎవరికో ఫోన్ చేస్తే మన రాఘవేంద్రరావు గారి థియేటర్ దగ్గరికి రమ్మన్నారు వాళ్ళు. అక్కడికి వచ్చి ఎటు రావాలని అడుగుతున్నారు. అంటే ఆ ప్లేస్ కూడా తెలుసు. సార్ మేము వస్తున్నాం అన్నారు. అంటే ఎక్కడో ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా సినిమాకి రప్పించుకొని అక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేదానికి చేయటం ప్లాన్. అది ఆ గోల్ అయింది, సక్సెస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్గా చేద్దాం అన్నారు, దాన్ని ఎక్స్టెండ్ చేసి చేసుకున్నారు. అది చూసి ఇంకొక డైరెక్టర్ ఏమన్నాడు, నా నెక్స్ట్ సినిమా 200 కోట్లు బడ్జెట్ అన్నాడు. అంటే బడ్జెట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్కి ఎంత పెట్టాలి, ఎవరు ఆర్టిస్ట్ అవ్వాలి, దాన్ని బట్టి వస్తుంది. అవును. రాజమౌళి గారిది అంత అయింది కాబట్టి అది 500 కోట్లు 1000 కోట్లు చేసింది కాబట్టి నా నెక్స్ట్ బడ్జెట్ 200 crores అని ఒక పెద్ద ఆ టైంలో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు. 200 కోట్లతో ఏం చేద్దాం అనేది కూర్చున్నారు. ఇక తప్పిపోయింది, గాడి తప్పింది. బడ్జెట్ బట్టి కథ రాసి ఇప్పుడు అదే నేను అనేది అర్థమైంది. అంటే డివేట్ అయింది. అక్కడేంటి కష్టపడి చేసేవాళ్ళు ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, బడ్జెటే కదా పెరిగితే రేటు పెంచుతాంలే. యు ఆర్ కిల్లింగ్ ద ఇండస్ట్రీ. కామన్ మ్యాన్ దూరం చేస్తున్నారు. ఓటీటీలు కరోనా వచ్చింది, వెళ్ళటం మానేశారు, ఇళ్ళలో చూస్తున్నారు. ఇప్పుడు అంత పెడితే ఆ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. నేను సినిమాలు చూడటం మానేశాను, నేను అసలు వెళ్ళట్లా, సినిమాలకి వెళ్ళను. ఓటీటీలో కూడా చూడను. నేను ఎప్పుడన్నా చేస్తే ఫిల్మ్నర్ క్లబ్లో వేస్తే చూస్తే కాసేపు చూస్తా, లేదా ఓటీటీలో ఎప్పుడన్నా చూస్తా. అంటే ఎంతమందిని దూరం చేసుకున్నారు. ఇవాళ అన్ని వచ్చేసినాయి. ఆ స్పీడ్లో ఉండే పెనటిజం ఉన్నాళ్ళు వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఆ వారం అయిపోయినాక ఇంకేం ఉండదు. వారం కూడా ఉండట్లేదండి. మిగతా వాళ్ళు ఎప్పుడు కావాలంటే వచ్చి నేను చూసుకొని రికార్డ్ చేసి చూసుకుంటున్నా. అంటే ఏం చేస్తున్నారు మీరు, ఒక ఇండస్ట్రీ అనేది పవర్ఫుల్ మీడియా. అందులో నటించిన నటుల్ని దేవుళ్ళలాగా చూసి, రాజకీయ నాయకులుగా చూసి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఒక తెలుగు ఇండస్ట్రీలోనే, ఇంకెక్కడ కూడా కాదు. మేజర్ తెలుగు, తమిళ్, మిగతా చోట్ల హిందీలో లేదు, మలయాళంలో లేదు, ఇంకెక్కడ లేదు, కన్నడలో లేదు, ఎవరి కాల తమిళ్లో జరిగింది, తెలుగులో జరిగింది. అటువంటి పవర్ఫుల్ ప్లేస్ లో మీరు ఉన్నప్పుడు, మనం ఉన్న ఆర్టిస్టులు కానీ ఇదైనా కానీ ఆ రోజుల్లో ప్రతిదానికి ఒక మెసేజ్ కూడా ఉండేది. ఒక క్యారెక్టర్ సినిమా చేస్తే ఒక మెసేజ్ ఉంటుంది. ఇవాళ ఏం తీస్తున్నాం మెసేజ్, మనం అవన్నీ ఫాలో ఎవరు చేయట్లేదు కదా. అవును. సో దాంతో ఏమైపోయింది, సినిమా అనేది చాలా మందికి విమర్శకులకి ఆస్కారం ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మీడియా, ఏదున్నా పోలీసు వాళ్ళు కూడా పిలుస్తారు. మీరు వచ్చి మీ మాధ్యమం బాగుంది, మీరు రూల్స్ పాటించండి ఇవన్నీ చెప్పిస్తారు. అటువంటి మనకి రెస్పాన్సిబుల్ లేదా సోషల్ మీడియాలో, సొసైటీలో మనం ఉన్న సొసైటీ కదా. మన సొసైటీ ఎలా ఉండాలి అంటే నేను అనేది బియాండ్ వెళ్ళిపోయింది. అందువల్లనే పెద్ద వాళ్ళు ఎవరు చెప్పలేక, మాట్లాడలేక మనకి ఎందులోని గమ్మున కూర్చుంటున్నారు. ఈ ఫీల్డ్ ఎందుకు ప్రశాంతంగా ఎంగేజ్ లో ఫైట్ చేసాం. ఈ ఏజ్ పెద్దవాళ్ళు మీరు కూడా ఉన్నారు. అంటే నేను అంత పెద్దవాడిని కాదు, నాకన్నా పెద్ద వాళ్ళు పడ్డారు, కింద పడ్డారు. నేను ఇవాళ హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.